హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మీ హిమ. ఇప్పుడు నేను ఈరోజు వృశ్చిక రాశి గురించి చెప్తానండి. నెక్స్ట్ 30 డేస్ మీకు ఎలా ఉండబోతుంది అనే విషయము నేను మీకు చెప్తాను. సో, వృశ్చిక రాశి ఇది స్కార్పియో పీపుల్ అనమాట. సో, మీరు మీరు రాశి ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, వృశ్చిక రాశి అయితే మీది అక్టోబర్ 23 నుంచి నవంబర్ 21 మధ్యలో పుట్టింటారనమాట. సో, అలాగే మీ నేమ్స్ వచ్చి ఎన్‌వైతో స్టార్ట్ అవుతాయి. సో, మీరు ఇంకా నేమ్స్ ఇంకా డీటెయిల్డ్‌గా ఏ ఏ లెటర్‌తో స్టార్ట్ అవుతాయి, ఇంకా క్లియర్‌గా కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో మెన్షన్ చేశాను. యూ కెన్ గో అండ్ చెక్ ఔట్ దేర్. అలాగే మీ నక్షత్రాలొస్తే విశాఖ నక్షత్రము 4వ పాదం అన్నమాట. అనురాధ నక్షత్రము అన్ని పాదాలొస్తాయి. జ్యేష్ఠ నక్షత్రము 4 పాదాలొస్తాయన్నమాట. ఓకేనా? సో, ఇది మీరు ఐడెంటిఫై చేయగలిగే థింగ్స్ అన్నమాట. మీది వృశ్చిక రాశి స్కార్పియో అంటే. అలాగే మీ క్వాలిటీస్, మీ రాశి అధిపతి ఎవరు, మీకు ఏ ప్లానెట్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేటివి కూడా డీటెయిల్‌గా తెలుసుకుందాము. సో, మీకు తెలుసు కదా, మీ జొడాయిక్ సింబల్ వచ్చి తేలు. అలాగే వాటర్ ఎలిమెంట్ అన్నమాట. మీరు వాటర్ ఎలిమెంట్‌కి సంబంధించిన వాళ్ళు, ఈ రాశి వాళ్ళు. సో, ఇది క్వాలిటీ వచ్చి ఫిక్స్డ్ సైన్ అన్నమాట. సో, రూలర్ వచ్చి మార్స్ అన్నమాట. అంటే ఆహ్, అది అంగారక గ్రహంతో మీరు రూల్ చేస్తూ ఉంటారు. సో, మీది కూడా కొంచెము చాలా ఆహ్, ఏమంటారు, అంటే మరి అంత ఫైర్‌గా వండుకోకుండా వాటర్, మీరంత కోపంగా అయితే ఉండరు కానీ, బట్ మీరు ఇది తేలు అనేది వాటర్‌లో ఉంటుంది కదా! బట్ అది కొంచెము డేంజర్ అనమాట. సో, అది కొంచెం అంటే అది కూడా ఇట్ విల్ బీ లైక్ పోరాడే శక్తి దీనికి ఎక్కువగా ఉంటుంది. అది మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. దీస్ ఆర్ ఆల్సో లైక్ వీళ్ళు కూడా తొందరగా ఎఫెక్ట్ చేస్తారనమాట మనుషుల్ని. ఓకే. వాళ్ళు కొంచెం అగ్రెసివ్‌గా కూడా ఉంటారనమాట. అగ్రెసివ్‌గా అంటే బయటికి కనిపించదు కానీ, బట్ దే విల్ టేక్ అన్ యాక్షన్. అలా చెప్పదలుచుకున్నా నేను. సో, వీళ్ళ డిట్రిమెంటల్ అంటే వీనస్ అనమాట. వీళ్ళ హోరోస్కోప్‌లో కూడా వీనస్ బాగలేరు అంటే, వీళ్ళకి అమ్మాయిల నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఓకేనా? వీళ్ళు వీళ్ళకు అబ్బాయిలకు అంటే అమ్మాయిల నేచర్ ఉన్న వాళ్ళ నుంచి, ఎక్కువగా లగ్జరీగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, ఒక అమ్మాయిల దగ్గర నుంచి వీళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే. వీళ్ళ క్వాలిటీస్ ఎలా అంటే, వీళ్ళు చాలా నమ్మకస్తులు అనమాట. వీళ్ళని నమ్మొచ్చు. కానీ వీళ్ళు ఎలా ఉంటారో మంచికి మంచి, చెడ్డకి చెడ్డ అనమాట. అలా ఉంటారు. సో, కొంచెము బాగా ఫెయిత్‌ఫుల్‌గా ఉంటారు. బాగా బ్రేవ్, చెప్పాను కదా, ధైర్యం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. తొందరగా యుద్ధానికి రెడీ అన్నట్లు ఉంటారనమాట వీళ్ళు కూడా. బట్ కొంచెం వాళ్ళు అగ్రెసివ్‌గా కన్నా కూడా వీళ్ళు ఎక్కువగా ఎలా అంటే, టైం వచ్చినప్పుడు మాత్రము ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టరనమాట. ఒకవేళ మీరేమైనా హార్మ్ చేసింటే వీళ్ళకి. ఓకేనా? వీళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఏది బయటికి చెప్పరు. చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. తర్వాత చాలా ఎక్కువగా హార్డ్ వర్క్ కూడా చేస్తారనమాట. వీళ్ళు రెజెంట్‌ఫుల్‌గా ఉంటారు. అంటే మీకు ఏదైనా చాలా సీక్రెటివ్‌గా ఉంటుంది కదా! వాళ్ళని బయటికి అప్పుడప్పుడు చూపిస్తారనమాట. వీళ్ళు ఏం చెప్పదలుచుకుంటారో అది చెప్పేస్తారనమాట. అలాగా ఎప్పుడు ఏం చేయాలో అది తెలుసు వీళ్ళకి. అందుకని ఎక్కువగా బయటకేమీ చెప్పరు. అలాగే నెగెటివ్ ట్రేట్స్ ఏమున్నాయంటే, వీళ్ళకి ఏదైనా కావాలి అంటే ఒకరిని మ్యానిపులేట్ చేస్తారనమాట. మ్యానిపులేషన్ అంటే వీళ్ళు వీళ్ళు అంటే బయట ఊరికే చెప్పేస్తారు. వాళ్ళ పని చేయించుకోవటానికి బాగా మ్యానిపులేషన్ అయితే చేస్తారు మనుషుల్ని. అలాగే స్టబర్న్‌గా ఉంటారు. వీళ్ళు కూడా చాలా మొండిగా ఉంటారు. సో, వీళ్ళ పనులు చేయించుకోవటానికి వీళ్ళు కొంచెము మ్యానిపులేటర్స్‌గా బిహేవ్ చేస్తారనమాట. వేరే వాళ్ళ దగ్గర వాళ్ళని పొగడ్డము, వాళ్ళతో పనులు చేయించుకోవటము అలాంటివి చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు స్టబర్న్‌గా ఉంటారు కాబట్టి అట్లా మ్యానిపులేటర్‌గా మారతారనమాట. సో, ఇది వీళ్ళ క్వాలిటీస్, వీళ్ళలో ఉండే నెగెటివ్ ట్రైట్స్. చాలా మందిలో ఉంటాయి. బట్ వృశ్చిక రాశి వాళ్ళలో కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఓకేనా అండి? ఇది మీ రాశి. సో, ఇది మీ రాశి అయితే నేనిప్పుడు మీకు కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ 30 డేస్ ఎలా ఉంటుంది, అలాగే మీకు లవ్ లైఫ్‌లో ఎలా ఉంటుంది, కెరియర్ లైఫ్‌లో ఎలా ఉంటుంది, సో, మీ సజెషన్స్, అలాగే మీ 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 లవ్ నుంచి, మీ పార్ట్నర్ నుంచి మీ లవ్ మెసేజెస్ చూద్దాం. ఓకే. యూనివర్స్, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సిచ్యుయేషన్ ఎలా ఉంది, వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాట్ ఆర్ దేర్ సిచ్యుయేషన్స్, అలాగే వాట్ ఆర్ దేర్ ఫీలింగ్స్, ప్లీజ్ గివ్ మీ క్లియర్లీ. వాళ్ళ సిచ్యుయేషన్స్, వాళ్ళ ఫీలింగ్స్, స్కార్పియో పీపుల్ యొక్క సిచ్యుయేషన్స్, స్కార్పియో పీపుల్ యొక్క ఫీలింగ్స్ ఏంటో ప్లీజ్ నాకు క్లియర్గా చెప్పండి.
ఓకే. వీళ్ళు ప్రస్తుతానికైతే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. దే హావ్ మోర్ చాయిసెస్. వాళ్ళకు చాయిసెస్ చాలా ఉన్నాయి. అండ్ అలాగే వీళ్ళకు చాలా క్వెషన్స్ ఉన్నాయన్నమాట. ఓకే. స్టక్ అయిపోయి ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాకుండా స్టక్ అయిపోయి ఉన్నారు. వీళ్ళ వీళ్ళకేదో కావాలండి. వీళ్ళ డెస్టినీ ఏదో వీళ్ళకి తెలిసింది. అంటే వీళ్ళకేదో తెలుసు. అది దాన్ని ఎలా సాధించుకోవాలనేది వీళ్ళకి అర్థం అవ్వట్లేదు మీకు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 7 ఆఫ్ కప్స్. ఓకే. ది ఎంప్రెస్ అనమాట. సో వీళ్ళు ఓకే. థర్డ్ పార్టీ ఉన్నట్లుంది. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్. ఓకే. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ హ్యాంగ్డ్ మ్యాన్. ఓకే. ది 10 ఆఫ్ వ్యాండ్స్. ఓకే. వీళ్ళకు స్టక్ అయిపోయి వీళ్ళ పార్ట్నర్‌కి దూరం అయిపోయినట్లున్నారు. లేకపోతే వీళ్ళు సంథింగ్ దేనికో స్టక్ అయిపోయి వీళ్ళకి కావాలి అనుకున్న దాని నుంచి వెళ్ళిపోయారనమాట. అంటే ఏం డిసైడ్ చేసుకోవాలో తెలియక. ఇది నాట్ ఓన్లీ ఎ పార్ట్నర్ లేకపోతే మీకు ఏదైనా కూడా ఏదైనా కూడా అంటే ఎలా చెప్పాలి అంటే ఏ రిలేషన్‌షిప్ అయినా గూడా ఓకే. ఆ విధంగా చెప్తున్నాననమాట. మీ గోల్స్ జరగవేమో అనుకుని కూడా మీరు ఇంకా అది వద్దు అనుకున్నారనమాట. ఆ విధంగా జరగచ్చు. సో, మీరు కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అంటే మీరు సంథింగ్ ఏదో మీ ఫ్యామిలీ పరంగా మీ ఇష్యూ అయితే మాత్రము మీ ఫ్యామిలీతో మీకు సంథింగ్ ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది మీ పార్ట్నర్తో కాన్ఫ్లిక్ట్ వచ్చిందనమాట. సో సంథింగ్ ఏదో చిన్న గొడవ అయితే జరిగింది. కానీ మీరు అనుకున్న దానికోసం మీరేదో మీ డెస్టినీ అనుకున్నారు కదా, దానివల్లనే మీకు అలా కాన్ఫ్లిక్ట్ అయితే వచ్చింది. మీ లైఫ్లో ఒక థర్డ్ పర్సన్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అందుకని మీ దగ్గర చాలా చాయిసెస్ ఉన్నాయన్నమాట. ఆ చాయిసెస్ వల్లనే మీకు ఏదో మీ ఫ్యామిలీతో ఏదో కాన్ఫ్లిక్ట్ వచ్చింది. మీరు ఏదో మీరు స్టక్ అయిపోయి మీరే మూవ్ ఆన్ అయిపోయారు. అది రిలేషన్షిప్ వైజ్ అయితే మీ పార్ట్నర్తో చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సో అది కూడా థర్డ్ పర్సన్ వల్ల చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చింది. మీ థర్డ్ పర్సన్ అని చూస్ చేసుకోలేకపోయారు అనమాట. స్టక్ అయిపోయారు. అందుకని మీ లైఫ్లో నుంచి దే మూవ్డ్ ఆన్ అనమాట. బట్ అది ఈ డెస్టినీ అనేది మీరా థర్డ్ పర్సనా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట మీ పర్సన్. అంటే ఇప్పుడు ఇది మీ ఫీలింగ్స్ కదా, ఇప్పుడు కూడా మీరు ఇలాగే ఉన్నారు. మీ పర్సన్ కానీ మీరు కానీ ఇప్పటికి కూడా మీరు అలాగే ఉన్నారనమాట. థర్డ్ పర్సనా మీ డెస్టినీ లేకపోతే మీ ఫ్యామిలీనా? సో మీకు ఒక క్లారిటీ రావట్లేదు అనమాట. ఈ పర్సన్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అంటే ఒక క్లారిటీ వస్తేనే ఏదైనా డెసిషన్ తీసుకుంటారు. సో క్లారిటీ రావట్లేదు మీకు. అందుకని లేకుంటే ఇది గోలు ఒక ఒక మీరు మీ జాబ్ లేకపోతే ఏదో ఆ విషయం అయితే సో అది కూడా మీకు కావాల్సిన కరెక్ట్ కరెక్ట్ అంబిషన్ ఏనా ఇది, లేకపోతే మీకు కావాల్సిన కరెక్ట్ జాబ్ ఏనా ఇది అన్న సందేహంలో ఉన్నారనమాట. అందుకని ఏది చూస్ చేసుకోవాలో చాలా ఇబ్బంది పడుతున్నారు. మీకు చూసింగ్ అనేది మీకు చాయిసెస్ ఉన్నాయి కాబట్టి మీకు చూసింగ్ అనేది కష్టంగా ఉందన్నమాట. ఇది మీ కరెంట్ ఫీలింగ్స్. సో యూనివర్స్ చెప్పండి, నెక్స్ట్ 30 డేస్లో వీళ్ళు ఏమి డిసైడ్ అవుతారా? వీల్ దే డిసైడ్ అంటే మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నారు కదా. సో దేని నుంచి మూవ్ ఆన్ అయిపోతారు, ఏది సెలెక్ట్ చేసుకుంటారు? ప్లీజ్ క్లారిటీగా చెప్పండి. వీళ్ళే ఇండెసిసివ్గా ఉన్నట్లున్నారు వృశ్చిక రాశి వాళ్ళు. ప్లీజ్ గివ్ మీ క్లారిటీ. నెక్స్ట్ 30 డేస్లో వీళ్ళకు ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళకి నెక్స్ట్ 30 డేస్ వీళ్ళకు ఎలా ఉంది? ప్లీజ్ గివ్ మీ క్లియర్ కార్డ్స్. ఓకే. 10 ఆఫ్ కప్స్. ఓకే. ద పేజ్ ఆఫ్ పెంటకల్స్. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. ఓకే. మళ్ళీ థర్డ్ పార్టీ ఉంది, స్ట్రాంగ్గా ఉంది. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 10 ఆఫ్ కప్స్. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ పేజ్ ఆఫ్ పెంటకల్స్. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ 6 ఆఫ్ పెంటకల్స్. ఓకే. మీరు ఏది డిసైడ్ చేసుకోలేకపోతున్నారు, మీ ఫీలింగ్స్ అలా ఉన్నాయి అన్నారు కదా. నాకు అర్థమైన దాన్ని బట్టి మీ పర్సను లేకపోతే చాలా ఇండిపెండెంట్. మీ పర్సనే థర్డ్ పార్టీని చూస్ చేసుకుంది. లేదు అంటే పేజ్ ఆఫ్ పెంటకల్స్. మీరు వర్కౌట్ చేస్తున్నారు కానీ ఆ థర్డ్ పర్సన్ వల్ల మీ హార్ట్ బ్రేక్ అయిపోయింది. మీకు హార్ట్ అంతగా బ్రేక్ అవ్వలేదు కానీ ఈ 30 డేస్లో ఖచ్చితంగా మీరు డెసిషన్ ఏది తీసుకోలేకపోతే మీ హార్ట్ అయితే బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే. మీ హార్ట్ బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ మీరు దానిపైన వర్కౌట్ చేయలేదు అంటే, మీరు భారంగా ఇది మళ్ళీ చూసుకుందాంలే అనుకొని వదిలేస్తే మాత్రము మీ పర్సనే మీ నుంచి వెళ్ళిపోతారనమాట. బికాజ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు అని 8 ఆఫ్ కప్స్.
మీ పర్సనే వెళ్ళిపోతారనమాట. లేకుంటే మీరే, ఎందుకంటే మీరు వర్క్ చేయాలి, గ్రౌండ్ వర్క్ చేయాలి. లేకపోతే మీ హార్ట్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఓకేనా? లేకుంటే మీ పర్సనే మీ దగ్గర నుంచి వెళ్ళిపోతారు. లేకుంటే మీకు మీరు ఏది మీరు మీ పర్సన్ ఒకవేళ ఆహ్, గ్రౌండ్ వర్క్ చేయకపోవడం వల్ల మీరన్నా అదే ఎవరో ఒకరైనా వర్క్ చేయాలి గదా! లేకపోతే మీ లైఫ్ అనేది ఎవరో ఒకరు మీ లైఫ్ నుంచి వెళ్ళిపోతారనమాట. ఓకేనా? థర్డ్ పార్టీ అయితే గట్టిగా కనిపిస్తుంది. థర్డ్ పార్టీ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ థర్డ్ పార్టీ గూడా మీ ఇంట్లోని వాళ్ళే అనమాట. మీ ఫ్యామిలీ పర్సన్సే థర్డ్ పార్టీ లాగా నాకు అనిపిస్తున్నారు. సో, యూ హ్యావ్ టు గివ్ ఏ గ్రౌండ్ వర్క్. మీరు ఒక గ్రౌండ్ వర్క్ అయితే చేయాలి. లేకపోతే మీ పార్ట్నర్ మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. ఓకేనా? నాకు అదే కనిపిస్తుంది. లేకపోతే ఆహ్, లేకపోతే మీరు గూడా ఇంకా గివ్ అప్ ఇచ్చేసేలాగా అనిపిస్తున్నారు. ఒకవేళ మీ పార్ట్నరే మొండిగా ఉండి వాళ్ళ ఇంట్లోనే మీ పార్ట్నర్ వాళ్ళ ఇంట్లోనే థర్డ్ పర్సన్ ఉన్నారు. మిమ్మల్ని ఇద్దరిని విడగొట్టే వాళ్ళలాగా అయితే. సో, నాకు ఇలా కనిపిస్తున్నాయండి. సో, లవ్ విషయంలో అయితే మీకు కొంచెము మీరు గ్రౌండ్ వర్క్ అయితే చేయాలి. లేకుంటే మీ హార్ట్ బ్రేక్ అయితే తప్పదు. ఓకేనా? ఫ్యూచర్ అంటే మీకు మీ ఫైనల్ అవుట్‌కమ్ ఏంటో చూస్తాను. యూనివర్స్ చెప్పండి. వీళ్ళ లవ్ లైఫ్‌లో వీళ్ళ ఫైనల్ అవుట్‌కమ్, వీళ్ళ రిలేషన్‌షిప్‌లో వీళ్ళ ఫైనల్ అవుట్‌కమ్ ఏంటి? వృశ్చిక రాశి వాళ్ళకి ఫైనల్ అవుట్‌కమ్ ఆఫ్ ద రిలేషన్‌షిప్, వీళ్ళ రిలేషన్‌షిప్‌లో ఫైనల్ అవుట్‌కమ్ ఏంటో చెప్పండి? ఓకే. మీకు రీయూనియన్ ఉంది. కంగ్రాచ్యులేషన్స్. మీరైతే గ్రౌండ్ వర్క్ చేస్తారనుకుంటా. మళ్ళీ స్టక్ అయిపోయి ఉండకండి. మీకైతే రీయూనియన్ ఉంది. మీ లైఫ్ కొత్తగా స్టార్ట్ అవుతుంది. ఒకేలా మీలో ప్యాషన్ ఉంది కాబట్టి మీ ఫైనల్ అవుట్‌కమ్ బావుంది. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ 3 ఆఫ్ కప్స్. యాహ్! మీరు ఓన్లీ ఆలోచిస్తూ ఉంటే మాత్రము కష్టమండి. రీయూనియన్ అయిన తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ హ్యాంగ్డ్ మ్యాన్. ఓకే. మీరు స్టక్ అయిపోయి ఉండకండి. కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయండి. దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఇన్ స్టార్టింగ్ యువర్ ఫ్రెష్ లైఫ్. ఓకే. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ డెత్ కార్డ్. యాహ్! మీకు మీ లైఫ్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది. మీరు స్టార్ట్ చేయాలా? ఆ పర్సన్‌తో ఉండాలా? అనే ఆలోచనలన్నీ వద్దు. మీ పర్సను థర్డ్ పార్టీ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇలా జరుగుతుంది. యూ కెన్ యూ కెన్ హ్యాపీలీ స్టార్ట్ ఏ న్యూ లైఫ్ విత్ యువర్ పర్సన్. మీకు రీయూనియన్ ఉంది. ఫైనల్ అవుట్‌కమ్ అయితే చాలా బావుంది. మీ ఫై మీ మీ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసుకోకండి. ఓకేనా? మీ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసుకోవద్దండి. యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. ఓకే. ఆహ్ ఓకే. యూనివర్స్ నుంచి మీకు సజెషన్. ఇప్పుడు గూడా మీకు ఇంకా క్లియర్‌గా చెప్పగలుగుతాను. యూనివర్స్ చెప్పండి. వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళ పార్ట్నర్‌ని నమ్మచ్చా? విల్ దే స్టార్ట్ ఎ న్యూ లైఫ్? వాళ్ళు అదే స్టక్‌లో ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పార్ట్నర్‌ని నమ్మి కొత్త లైఫ్ స్టార్ట్ చేయొచ్చా లేదా అనే దాని గురించి కొంచెము క్లారిటీగా ఇవ్వండి. ప్లీజ్ గివ్ క్లారిటీ. థర్డ్ పార్టీ వలన వీళ్ళు విడిపోయారు. ప్లీజ్ గివ్ ఎ క్లియర్ సజెషన్ ఫర్ వృశ్చిక రాశి పీపుల్, స్కార్పియో పీపుల్‌కి ఒక క్లియర్ సజెషన్ ఇవ్వండి వాళ్ళకి. యువర్ సజెషన్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ వృశ్చిక రాశి పీపుల్. 8 ఆఫ్ కప్స్. ఓకే. ఏస్ ఆఫ్ వ్యాన్స్. ఓకే. వన్ మోర్ కార్డ్ ప్లీజ్. ఓకే. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 8 ఆఫ్ కప్స్. ఓకే. థర్డ్ పార్టీ నుంచి మీరు వెళ్ళిపోవాలి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ఏస్ ఆఫ్ వ్యాన్స్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 7 ఆఫ్ స్వర్డ్స్. ఇక్కడ మీకు యూనివర్స్ ఇస్తుండేది, మీరు లైఫ్‌లో స్టెబిలిటీ అనేది మీకు ఉంది. మీరు ఇవ్వాలి. యూనివర్స్ ఏమి సజెషన్ ఇస్తున్నారంటే థర్డ్ పార్టీ నుంచి మీరు వెళ్ళిపోకపోతే మీ సజెషన్ వచ్చి మీరు థర్డ్ పార్టీ రిలేషన్‌లో ఉన్నారు. మీరు ఆ థర్డ్ పార్టీ రిలేషన్‌లో నుంచి మూవ్ ఆన్ అవ్వాలి. ఈ థర్డ్ పార్టీ అనేది మీకు ఇల్లీగల్ రిలేషన్‌షిప్సే ఉండాల్సిన అవసరం లేదు. మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు. నాకు ఎక్కువగా ఫ్రెండ్ జోనే కనిపిస్తుంది ఇక్కడ. సో, యూ హ్యావ్ టు మూవ్ ఆన్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్ జోన్. లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఒక రిజర్వ్డ్‌గా ఉండకండి. యూ హ్యావ్ టు కమ్ ఔట్ ఆఫ్ యువర్ రిజర్వ్ జోన్. రిజర్వ్ జోన్‌లో నుంచి, కంఫర్ట్ జోన్‌లో నుంచి బయటికి రావాలి. మీరందుకే మీరు ప్రొటెక్ట్ చేసుకున్నంత కాలము మీకు పనులు కావు. అదే సజెషన్ అనమాట. మీరు మీరు మోసం చేయాలి. మీ పర్సన్ ఏమైనా హర్ట్ చేసి మీ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయి మిమ్మల్ని హర్ట్ చేశారంటే మళ్ళీ మీరు రివర్స్ రివర్స్‌గా
వాళ్ళ మీద ప్లాన్లు చేయకూడదు. ఓకేనా? మీరు అలాంటి మోడ్ నుంచి బయటికి రావాలి. మీకు ఇష్టమండి. మీరు మీ పర్సన్ అంటే ఇష్టము. కానీ లోపల వాళ్ళ మీద కోపం ఉంది. చాలా కోపం ఉంది వాళ్ళ మీద. అది మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అందుకనే చీటింగ్ మోడ్ వస్తుంది. ఓకేనా? మీరు ఈ ఫేసెస్ నుంచి బయటికి రావాలి. యూనివర్స్ అయితే మీకు అదే సజెషన్ ఇస్తుంది. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళకి కోపం ఎక్కువ. టైం వస్తే తీర్చుకుందాం అనేలాంటి వాళ్ళు. అందుకనే మీకు యూనివర్స్ సజెషన్ ఇలా ఇస్తుంది. మీరు చెడ్డవాళ్ళని కాదు, కానీ మీరు కంట్రోల్ చేసుకోలేరనమాట. అలాంటివి తొందరగా మిమ్మల్ని హార్మ్ చేస్తున్నారు అని మీ మీరు మీరు సేఫ్గా ఉండటం కోసం వాళ్ళని కాటేస్తారనమాట. అలాంటి మెంటాలిటీ ఉంటుంది. సో మీరు ఆ మెంటాలిటీ నుంచి బయటకు వచ్చేయండి. ఇది మీ లవ్ లైఫ్లో నుంచి యూనివర్స్ మీకు ఇస్తున్న సజెషన్. ఓకే. అలాగే మీ కెరియర్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. యూనివర్స్ చెప్పండి, వృశ్చిక రాశి వాళ్ళకి కెరియర్ ఎలా ఉంటుంది ఇవి నెక్స్ట్ 30 డేస్, నెక్స్ట్ 30 to 40 డేస్ వృశ్చిక రాశి వాళ్ళకి కెరియర్ వైజ్ ఎలా ఉంటుంది? ప్లీజ్ గివ్ మీ క్లారిటీ. కెరియర్ వైజ్గా వీళ్ళకి ఎలా ఉంటుంది నాకు కొంచెం క్లియర్గా చెప్పండి. వృశ్చిక రాశి వాళ్ళకి కెరియర్ వైజ్ ఎలా ఉంటుంది నెక్స్ట్ 30 to 40 డేస్? మీ కెరియర్ వైజ్ ఇది చాలా బాగుంది. మీ ఫస్ట్ కార్డు చాలా మంచి కార్డు వచ్చింది. బట్ మీరు ఓకే, ఇంకా చూద్దాం, క్లారిఫికేషన్ చూద్దాము. ఓకే, నైస్. Please give me a clarification for King of Pentacles. Please give me a clarification for Devil card. Please give me a clarification for 3 of Cups. నాకు ఇప్పుడు అర్థమైపోయింది. మీరు థర్డ్ పార్టీ కంట్రోల్లో ఉన్నారు. మీరు స్ట్రాంగ్గా థర్డ్ పార్టీ కంట్రోల్లో ఉన్నారు. ఓకేనా? రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా కూడా మీరే వద్దు అనుకుంటున్నారు. ఆ థర్డ్ పార్టీ కంట్రోల్లో ఉండటం వల్లనే మీరు ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నారు. స్ట్రాంగ్ థర్డ్ పార్టీ కంట్రోల్లో ఉన్నారండి. మళ్ళీ ఇండెసిషన్ వస్తుంది. కెరియర్ వైజ్గా మీకు చాలా బాగుంది. మీరు కెరియర్ వైజ్గా బాగుండాలి అంటే యూ హ్యావ్ టు మింగిల్ విత్ యువర్ పార్ట్నర్. మీ పార్ట్నర్తో ఉంటేనే మీకు మనశ్శాంతి వస్తుంది. ఖచ్చితంగా మీ హార్ట్ హీల్ అయినప్పుడే మీరు మీ వర్క్లో కూడా ఏదైనా గ్రోత్ చూస్తారనమాట. మీ గ్రోత్, మీ కెరియర్లో మీ గ్రోత్ ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు మీ పార్ట్నర్తో రీకన్సైల్ అవ్వాలి. మీ థర్డ్ పార్టీతో ఉన్నంత వరకు మీ కెరియర్లో కూడా యూ మైట్ బీ, ఎందుకంటే మీకు అంత గుడ్ ఛాన్సెస్ అయితే ఉండకపోవచ్చు. మీరే వాచ్ చేస్తున్నారు మీ రీయూనియన్ని. యూ హ్యావ్ టు టేక్ ఏ ఛాన్స్ అనమాట. మీకు ఛాన్స్ ఉంది. మీ 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 పేరెంట్స్ లేకపోతే ఎవరో మిమ్మల్ని మీ ఇద్దరిని కలపాలి అని చూస్తున్నారు. బట్ ఏదో స్ట్రాంగ్ థర్డ్ పార్టీ వలన మీరు ఏదో ఒక డెవిల్ కంట్రోల్లో ఉన్నారనమాట. సో అలాంటి భయాలన్నీ మీరు మీ పార్ట్నర్ చేసిన ద్రోహము లేకపోతే ఏదో మీకు గుర్తొచ్చి మీరు వాళ్ళని వద్దు అనుకుంటున్నారు. యూ హ్యావ్ టు బీ మీరు ఆల్రెడీ మీ కెరియర్ వైజ్ కూడా బాగుండాలంటే మీరు మీ పార్ట్నర్ని క్షమించాలన్నమాట. మీరిద్దరూ రీయూనియన్ అయితే మీ కెరియర్ వైజ్ కూడా మీకు మంచిది. సో నేను ఇప్పుడు మీకు ఏంజల్స్ నుంచి కూడా నేను సజెషన్ తీసుకుంటాను. ఓకే, యూ కెన్ గో విత్ దట్ సజెషన్. ఏంజల్స్ అయితే చాలా మంచి సజెషన్స్ ఇస్తారు. చెప్పండి ఏంజల్స్, వృశ్చిక రాశి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? స్కార్పియో పీపుల్కి మీరు ఇవ్వాలి అనుకుంటున్న సజెషన్స్ ఏంటి? ప్లీజ్ గివ్ ఏ గుడ్ డెసిషన్ టు స్కార్పియో పీపుల్కి ఒక గుడ్ డెసిషన్ ఇవ్వండి. వాళ్ళు ఏది డిసైడ్ అవ్వాలి అనుకునే విధంగా వాళ్ళకు గుడ్ డెసిషన్ ఇవ్వండి. విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్. ఇట్స్ అప్ టు యూ. ఇంకా నేను అడిగిన దానికి ఆన్సర్ వచ్చేసింది. ఇది మీ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మీ పార్ట్నర్ మీకు కావాలి అనుకుంటే మీరు ట్రై చేయండి. లేదు అంటే మీరు వదిలేయాలి అనుకుంటే ఇంకా పూర్తిగా వదిలేసేయండి. ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండకండి. ఓకేనా? ఆ డెవిలిష్ మోడ్ అని ఉంది కదా, అది డెవిల్ కార్డు. అట్లా ఆ కంట్రోల్లో ఉన్నారు అంటే ఆ కంట్రోల్లో ఎప్పుడు వస్తుందంటే మిమ్మల్ని ఒక బ్యాడ్ థాట్స్ అనేది మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నప్పుడు అది వస్తుంది. ఆ బ్యాడ్ థాట్స్ ఎప్పుడు పోతాయి? మీరు రిలీజ్ అయిపోవాలి. మీ పార్ట్నర్ని కలవనైనా కలవండి, లేకుంటే పూర్తిగా మర్చిపోండి. అందుకని ఇట్స్ అప్ టు యూ. ఓకేనా? అలా వచ్చిందనమాట. మీకు కావాల్సిన కోరికలన్నీ విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో అయితే జరిగిపోతాయండి. సో ఏదైనా కూడా మీ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇది మీకు ఏంజల్స్ ఇస్తున్న సజెషన్ అనమాట.
ఓకే. నెక్స్ట్ మీ పార్ట్నర్ నుంచి ఎలాంటి మెసేజెస్ వస్తాయో చూద్దాము. ఏంజెల్స్ ఇట్స్ అప్ టు యూ అన్నారంటే మీ పార్ట్నర్ కూడా దే ఆర్ నాట్ వెరీ రెడీ, అంటే వాళ్ళు కూడా మీరు ఓకే అంటే ఓకే లేదంటే లేదు. మేబీ దే ఆర్ నాట్ వెరీ డిపెండబుల్ ఆన్ యూ అనమాట. అలా ఉందనమాట. సో చూద్దాం మీ పార్ట్నర్ నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ వస్తాయో చూద్దాం. ఐ విష్ ఐ కుడ్ ట్రీట్ యూ బెటర్ అనుకుంటున్నారండి. బాగానే మంచి ఫీలింగ్సే ఉన్నాయి. నేను నిన్ను ఇంకా బెటర్గా ట్రీట్ చేసింటే బాగుండు అని అనుకుంటున్నారు. ఐ డోంట్ నో ద రీజన్ బిహైండ్ దిస్. అది వాళ్ళకు మీరు ఎందుకు ఇద్దరు విడిపోయినారనే దానికి మీ వాళ్ళకి రీజనే అర్థం కావట్లేదంట. మీరే వదిలేసినట్లున్నారు. యూ ఫెయిల్ టు కీప్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ యూ. మీ పేరెంట్స్కి మీకు కొంచెము బ్యాలెన్స్ మీరు చేయలేకపోయారంట. ఐఎమ్ డన్ విత్ యూ. సో మీ పార్ట్నర్ కూడా విసిగిపోయారండి మీ వలన. అందుకని ఏంజల్స్ కూడా మీ ఇట్స్ అప్ టు యూ అన్నారు. ఐ విష్ ఐ కుడ్ ఆఫర్ యూ ఏ బెటర్ రిలేషన్షిప్ ఆఫర్ చేస్తుంటే బాగుండు అని అనుకుంటుంది. మిమ్మల్ని డౌట్ పడినందుకు తను కూడా కొంచెం గిల్టీగానే ఫీల్ అవుతుంది. ఐఎమ్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. తను మీ పర్సన్ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తుందంట. అందుకనే సో తను ట్రై చేస్తుంది కాబట్టి యూ కెన్ ట్రై అండి. యూ కెన్ ట్రై టు రీయూనియన్. ఒకసారి రీయూనియన్ అవ్వండి. ఒకసారి టేక్ ఛాన్స్ తీసుకోండి. లేకపోతే పూర్తిగా విడిపోండి. ఏదో ఒకటి డిసైడ్ అయితేనే మీ లైఫ్లో కూడా బాగుంటుంది. ఓకేనా, ఇది అండి మీకు నెక్స్ట్ 30 డేస్ ఏ యాక్షన్ లేకుండా స్టక్ అయిపోయి ఉంటే మాత్రము మీకు ఇలాగే ఉంటుంది. ఓకే, యూ హ్యావ్ టు టేక్ ఎనీ డెసిషన్ అనమాట. ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇదే అండి వృశ్చిక రాశి వాళ్ళకి బోత్ కెరియర్ అండ్ పర్సనల్ వైజ్. అలాగే మీకు నా రీడింగ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.